అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, సోమల, అదేవిధంగా మేమందరం ఎవరైతే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి అభ్యర్థి అయినటువంటి నాకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపే విధంగా వారందరి ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, అయిపోయింది. ఇక ఎన్నికల సమయం, నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. రానున్న 25 రోజుల్లో కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయనాగేశ్వరుడి, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి తనయుడుగా ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, కార్యకర్తలు ప్రతి ఒక్కరు, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను వారికి చేతులెత్తి మొక్కుతూ ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ, రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు, ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదాన్ని అతి త్వరలో, అంటే 25-26 రోజుల్లోనే కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.